25 సంవత్సరాలు దాటిన తర్వాత మనం కోప్పడటానికి ముందు ఆలోచిస్తాం, సైలెంట్ అవుతాం, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాం. పీపుల్ థింక్ వీ చేంజ్డ్, బట్ సైకాలజీ చెబుతుంది వీ డిడ్ంట్ చేంజ్, వీ అండర్స్టూడ్. అందరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. పీస్ ఈజ్ గ్రేటర్ దాన్ పాపులారిటీ. ప్రతి డిస్కషన్కి మన ఒపీనియన్ అవసరం లేదు. సైలెన్స్ ఈజ్ ఇమోషనల్ కంట్రోల్. ఎవరినైనా ఇంప్రెస్ చేయాల్సిన బాధ్యత లేదు. కాన్ఫిడెన్స్ అంటే అదర్స్ అప్రూవల్ లేకపోయినా కామ్గా ఉండడం. డిసిప్లిన్ ఈజ్ ద రియల్ సెల్ఫ్ రెస్పెక్ట్. లేట్ నైట్స్, డ్రామా, డిస్ట్రాక్షన్స్ ఇవి కాదు మన లైఫ్. క్వైట్ అవ్వడం అంటే వీక్ అవ్వడం కాదు, అది స్ట్రాంగ్ అవ్వడం, అది క్లారిటీ రావడం, అది సెల్ఫ్ కంట్రోల్ బిల్డ్ అవ్వడం. రిమెంబర్, ఎక్కువ నాయిస్ చేసేవాళ్ళు గెలవరు. కంట్రోల్ ఉన్నవాడే లైఫ్ని లీడ్ చేస్తాడు. ఫిక్స్ యువర్ మైండ్, గార్డ్ యువర్ ఎనర్జీ.